హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వంటలు పలుకులు యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను రేషన్ తెచ్చుకున్నది ఎలా సర్దుకుంటానో మీకు చూపిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ముందు నేను ఎప్పటికప్పుడు డబ్బాలు కడిగేసి ఉంచుకుంటానండి. ఏ డబ్బా ఖాళీ అయినా వెంటనే తోమేసి పక్కన పెట్టుకుంటాను అనమాట. దానివల్ల మనం రేషన్ సర్దుకోవడం ఈజీ అయిపోతుంది. దేవుడి సామాన్లన్నీ తీసి ఫస్ట్ పక్కన పెట్టేస్తాను. ధూప్ స్టిక్స్, అగరబత్తులు, దేవుడి కోసం తెచ్చిన నూనె, నెయ్యి, తేనె ఏం తెచ్చుకుంటే అవన్నీ కూడా పక్కన పెట్టేస్తాను. జీడిపప్పు కూడా కొంచెం అప్పుడప్పుడు నేను నైవేద్యం పెడుతూ ఉంటానండి. ఏమైనా లేనప్పుడు ఖర్జూరాలు ఇవన్నీ కూడా దేవుడి కోసం సగం తీసేసి సగం కిచెన్లో పెడతాను అనమాట. అలా పెట్టుకుంటే మనకి అంటు చేత్తో ముట్టుకున్నది మళ్ళీ దేవుడికి నైవేద్యం పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు కదండి. లేదంటే మనం ఎప్పుడైనా ఏదైనా నోట్లో వేసుకుంటాం, అదే చేత్తో ఆ డబ్బా పట్టేసుకుంటాం. అలాది మళ్ళీ దేవుడి దగ్గర పెట్టాలంటే నాకైతే నచ్చదు. అందుకే నేను ఫస్టే తీసేసుకుంటాను అనమాట. తేనె సీసాలో పోయినసారి తెచ్చుకున్న తేనె సీసా ఉంటుంది, కడుక్కో అవసరం లేదండి. తేనె ఏం పాడైపోయే వస్తువు కాదు కాబట్టి అందులో కొంచెం ఈ నెల తెచ్చుకున్న తేనె కొంచెం తీస్తున్నాను అనమాట. మీకు దేవుడి దగ్గర ఎంత అవసరమైతే అంత ఉంచుకోండి. నేనైతే పంచామృతాల్లో తేనె వాడుతాను. అప్పుడప్పుడు వెండి గిన్నెలో తేనె వేసి నైవేద్యం పెడుతూ ఉంటాను అనమాట. పరవాణమైనా ఏదైనా స్వీట్ చేయలేకపోతూ ఉంటాం కదా, మంచిగా పూజలు చేసుకున్న రోజు. అలాంటప్పుడు నేను తేనె నైవేద్యం పెట్టేసుకుంటాను. నెయ్యి కూడా అలాగే పంచామృతాలకు కూడా వాడతాను. దీపాలు పెట్టుకోవడానికి వాటికి నెయ్యి అవసరం కదా, కాబట్టి కొంచెం నెయ్యి కిచెన్లో తీసి ఎక్కువ నెయ్యి నేను దేవుడి దగ్గరే ఉంచుతాను అనమాట. కార్తీక మాసం కూడా కదా, ఎంత నెయ్యి అవసరం అవుతుందో తెలియదు. దేవుడి దగ్గర ఉన్న వస్తువు మనం ఇంట్లోకి తెచ్చి వాడుకోవచ్చండి, కానీ ఇంట్లో వస్తువు మళ్ళీ దేవుడి దగ్గర పట్టుకెళ్ళి వాడలేం కదా, అందుకే ఇలా చేస్తాను. మసాలా సామాన్లన్నీ కూడా ఇలా దేవుడి సామాన్లన్నీ కూడా సర్దేసుకుంటాను. మసాలాలన్నీ తెచ్చేసుకున్నానండి. ఇలాగా బోల్డ్ మసాలాలు ఒకసారి తెచ్చుకున్నాను. నేను ఎవ్రీ మంత్ ఇవి కొనండి. 2-3 మంత్స్కి ఒకసారి ఎప్పుడైపోతే అప్పుడు తెచ్చుకుంటాను అనమాట. చోలే మసాలా, చాట్ మసాలా, నేను ఎప్పుడు కూడా ఎక్కువ మసాలాలు తెప్పిస్తూ ఉంటాను అనమాట. అన్ని డిఫరెంట్ టేస్ట్ రావాలంటే కొంచెం మసాలాల వల్ల మంచి టేస్ట్ వస్తుంది. నేను ఇలా గాజు సీసాల్లో ఎక్కువ మసాలాలు వేసి ఉంచుతానండి. దానివల్ల ఏంటంటే ప్లాస్టిక్ సీసాల్లో అయినా వేసుకోవచ్చు, కానీ నేను ఎక్కువ గాజు సీసాల్లో నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను యూజ్ చేస్తాను అనమాట. ఏవైనా ఇవి ప్రియా పచ్చడి తాలూకా సీసాలన్నీ మా ఇంట్లో చాలా ఉన్నాయి. నేనైతే ఏం చేస్తానో ఎలా వేస్తానో చూడండి. ఫస్ట్ మసాలా డబ్బాలో వేసేస్తాను. వేసేసిన తర్వాత ఈ మసాలాలతో మనం చాలా కన్ఫ్యూజ్ అయిపోతామండి. కొన్ని రోజులు వాడిన తర్వాత ఏ మసాలా ఏంటో తెలియదు మాట. అన్ని మసాలాల కలర్ కూడా ఒకలాగే ఉంటుంది కదా. సాంబార్ మసాలా, సబ్జీ మసాలా అన్నీ కూడా ఇంచుమించు ఒకలాగే అనిపిస్తూ ఉంటాయి. మనం కన్ఫ్యూజన్గా ఒకసారి డబ్బా ప్లేస్ మారిపోయినా ఏమైనా మనం గుర్తుపట్టడం కష్టమైపోతుంది. కాబట్టి నేను ఏం చేస్తానంటే, నేను ఏ మసాలా వేసానో అది ఇలా కట్ చేసేసుకుని అది ఆ డబ్బాలో పెట్టేసుకుంటాను అనమాట. మనం మీదని పేరు రాసి పెట్టుకోవచ్చు, కానీ అది కొన్ని రోజులకి నల్లగా అలా అయిపోతుంది కదా. నేను ఇలా దగ్గర 10 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి. ఎందుకంటే నాకు పెళ్ళైన కొత్తలో నాకు ఇలా తెలిసేది కాదన్నమాట. మసాలాలకి నేను చాలా కన్ఫ్యూజన్ అయిపోయేదానండి. ఏ మసాలా ఏంటో తెలియదు. ఒక మసాలా ఇంకో దాంట్లో వేసి ఇస్తేనేమో వాళ్ళు తింటున్నప్పుడు మనకు తెలుస్తుంది కదా, కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతూ ఉండేదన్నమాట. దానివల్ల నేను ఇలా చేసుకోవడం మొదలుపెట్టాను. మా పెద్ద ఆడపడుచు ఇంట్లో నేను చూశానండి. ఆవిడ ఎప్పుడు ఇలాగ పెట్టుకునేవారు. నాకు చాలా నచ్చింది ఈ పద్ధతి. అప్పటి నుంచి నేను పెడుతున్నానమాట. ఇలాగ ఒకవేళ అలా మసాలా వేసిన తర్వాత అయినా ఇలా కట్ చేసి పెట్టుకోవచ్చు, లేదంటే ముందే డబ్బాలో పెట్టేసుకోండి. సీసాలో చక్కగా మనం కట్ చేసుకున్న ముక్క పెట్టేసుకుని తర్వాత మసాలా వేసుకుంటే ఇంక కదలకుండా ఉంటుందన్నమాట. దీనివల్ల ఏంటంటే మనకి ఏ బ్రాండ్, మనం ఏ కంపెనీ మసాలా వాడుతున్నామో కూడా మనం మర్చిపోకుండా గుర్తుంటుందండి. ఆ మసాలా నచ్చిందనుకోండి, నెక్స్ట్ మంత్ మళ్ళీ తెచ్చుకోవచ్చు. నచ్చకపోతే వేరే కంపెనీ మార్చుకుని తెచ్చుకోవచ్చు అన్నమాట. అందు గురించి నేను మసాలాలు ఇలా పెడతాను. చూడండి, నా దగ్గర పాతది కూడా గరం మసాలా అది ఉంది. అది ఎప్పుడు నేను ఇలా పెట్టుకుంటాను అనమాట. గరం మసాలా అది ఉంది. ఇప్పుడు అది తీసైనా వేసుకోవచ్చు, లేదంటే అందులో ఇలా గరం మసాలా వేసేసుకున్నా మనకేం టెన్షన్ లేదు. అలా వేసుకుంటానండి. ఇలా మొత్తం సీసాలన్నీ కూడా నేను ఇలా ఉంచుతాను. ఇవే కాదండి, ఇంకా కొన్ని సీసాల్లో మసాలాలు ఉన్నాయి, అవి కూడా నేను మీకు చూపిస్తాను. ఇలా పెట్టుకుంటాను. తర్వాత నేను జీడిపప్పులు, కొన్ని వస్తువులు ప్రతి నెల కొనండి. అందులో ఒకటి ఈ పుచ్చకాయ గింజలన్నమాట. ఇవి ఉల్లి మసాలాల్లో వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి. కొన్ని స్వీట్స్లో కూడా వేసుకోవచ్చు. హల్వా అలా చేసినప్పుడు ఇవి వేసుకున్నా కూడా బాగానే ఉంటాయండి. అవి కూడా అప్పుడప్పుడు తెప్పిస్తాను. ఖర్జూరం పళ్ళు, పప్పులన్నీ కూడా ఒకే రకం డబ్బాల్లో వేసేసుకుంటాను అనమాట. కొంచెం బయటకు కనిపించే ఇలా ప్లాస్టిక్ డబ్బాల్లో అలా వేసుకుంటే పప్పులు బాగా కనిపిస్తాయి కదా. గాజు ఉంటే గాజు వాటిల్లో వేసుకోవచ్చు.
మైదా పిండి ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువ తెచ్చుకున్నవన్నీ 2 కేజీలు అలా తెచ్చుకున్నవి 2 కేజీల డబ్బాల్లో వేసేసుకుంటాను. పప్పులైతే ఎప్పుడు కేజీ తెప్పిస్తూ ఉంటానమాట. అవి చిన్న డబ్బాల్లో వేసేసుకున్నాను. ఈ శనగపిండి, వరిపిండి ఇలా అన్నీ కూడా మనం తెచ్చుకున్న ప్యాకెట్స్ అన్నీ కూడా వేసేసుకోవచ్చు. గోధుమ నూక మాత్రం నేను గోధుమ నూక తెచ్చుకున్న తర్వాత శుభ్రంగా వేచేస్తానండి. వేచుకున్నది అది స్టోర్ చేసుకుంటేనే బాగుంటుంది. జస్ట్ ఇప్పుడు మీకు చూపించడానికి నేను ఇలా వేసేసాను, కానీ నేను మళ్ళీ తీసి వేచుకుంటాను అనమాట. వేచుకుని స్టోర్ చేసుకుంటే అస్సలు గోధుమ నూక పురుగులు పట్టదు. నేను ఎంత మంచి కంపెనీ అయినా సరే నేను అలాగే వాడతానండి. ఇలా మొత్తం తెచ్చుకున్న రేషన్ అంతా కూడా ఇలా సర్దేసుకున్నాను అనమాట. పాస్తా కూడా వేసేసుకుంటాను. ఈ ప్రతి నెల ఒకటే పాస్తా తెస్తాను. ఈసారి 2 పాస్తాలు తెచ్చాను కాబట్టి కలిసిపోకుండా 2 అలా పెట్టాను. ఆవాలు, జీలకర్ర, బఠానీలు, శనగలు ఇవన్నీ కూడా ప్రతి నెల నేను రేషన్లో తెప్పిస్తానండి. ప్రతి నెలకి ఒక 2-3 సార్లైనా బఠానీ కూర, 2-3 సార్లు శనగల కూరలా అలా వండుతూ ఉంటానమాట నేను. ఎందుకంటే మనం ఉత్త పప్పులే, మేము వెజిటేరియన్ అండి. ఉత్త పప్పుల ద్వారానే మాకు మాంసకృతులన్నీ రావాల్సి ఉంటుంది. కాబట్టి ఇలా అన్నీ వండుకొని తింటూ ఉంటామన్నమాట. జీలకర్ర ఇవి కలోంజీ సీడ్స్ అంటారన్నమాట. వీటిని పోపుల్లో అయినా వేసుకోవచ్చు, లేదంటే మనం మైదా పిండితో పూరీ చేసుకున్న లిమ్కీలైనా ఏం చేసినా వాడుకోవచ్చు. ఎప్పుడు పాయసం కోసం పాయసం బియ్యం తెప్పించుకుంటాను. ఇవి చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ బియ్యంతో పాయసం. అందుకే ఈ బియ్యంతోనే నేను ఎప్పుడు పాయసం వండుతాను అనమాట. శుక్రవారం నాడు అలా పాయసం వండినప్పుడు వండుతాను. ఇలా రేషన్ అంతా కూడా సర్దేసుకున్నాను. ఇప్పుడు వీటిని డబ్బాల్లో పెట్టి చూపిస్తాను. చూడండి, నేను మీకు చెప్పాను కదా మసాలా పౌడర్లు. నా దగ్గర పాత మసాలాలు జీరా పౌడరు, ధనియా పౌడరు అవి కూడా ఇలా ప్యాకింగ్లు చేసి ఉన్నాయన్నమాట. ఇవి నాకు ఇలా చూస్తే తెలిసిపోతుందండి. కారం కూడా అలాగే వేసుకుంటాను. ఇలా కాశ్మీరీ చిల్లీ పౌడరు, గోల్మిర్చి పౌడరు ఇలా ప్రతిదీ కూడా అలా వేసి ఉంచేసుకుంటాను. ఒకే రకం డబ్బాల్లో వేసుకుంటే ఇంక వెతుక్కో అవసరం లేదు. ఎప్పుడైనా నేను ఊరు వెళ్ళాను అనుకోండి, ఇంకా మా ఆయన కూడా కన్ఫ్యూజ్ అవ్వరు. నేనే కాదు, ఎప్పుడెప్పుడో మన ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా వంటలు వండుతూ ఉంటారు కదా. ఎప్పుడైనా మా ఆడపడుచులు వచ్చినా, మా అక్క వాళ్ళు ఎవరు వచ్చినా సరే వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అయిపోకుండా ఉంటుందన్నమాట. అందుకే నేను ఎప్పుడు మసాలాలు అయితే ఇలా వేసేస్తాను. ఇలా మొత్తం సామాన్లంతా కూడా ఇలా సర్దేసుకుంటానండి. రేషన్ అంతా కూడా నేను ఒకే రకం డబ్బాలు కొనుక్కున్నాను. ఇవి మొత్తం 3000 రూపాయలండి సెట్ మాట. ఆ డబ్బాలన్నీ కూడా నేను కొనుక్కున్నాను అనమాట. మా గృహప్రవేశం అవ్వకముందే నేను ఈ డబ్బాలన్నీ కొనుక్కున్నాను. ఇవన్నీ హార్లిక్స్ కోసం వచ్చిన డబ్బాలండి. మా అత్తగారు ఉన్నప్పుడు ఎక్కువ హార్లిక్స్ తాగుతూ ఉండేవారన్నమాట. ఆవిడ హార్లిక్స్ డబ్బాలన్నీ కూడా నేను ఇలాగా పెద్ద డబ్బాల కింద యూజ్ చేస్తూ ఉండేదాన్ని. ఇంకా బోల్డ్ డబ్బాలు ఉండేవండి, అడిగిన వాళ్ళకి ఇచ్చేసాను అనమాట. అందువల్ల ఇవి తగ్గిపోయాయి. వెనకాల డబ్బాల వెనకాల కూడా కొంచెం ఇంకా పెద్ద పెద్ద డబ్బాలు ఉంటే పెడతానండి. మాది చాలా అంటే నేను మొత్తం అంతా ఒక అరలోనే సర్దుకోవాలన్నమాట. అలా దగ్గరగా సర్దేసుకున్నాను. మసాలాలు ఆ మసాలాలే కాకుండా చిన్న చిన్న ప్యాకెట్ మసాలాలు కూడా కొన్ని తెప్పిస్తూ ఉంటానండి. ఇది సోయా బీన్స్ మనం వాడతాం కదా, మిల్ మేకర్ కూర మసాలా అన్నమాట ఇది. తర్వాత పాస్తా మసాలా, మ్యాగీ మసాలా ఇవన్నీ కూడా యూజ్ చేస్తూ ఉంటాను. ఎప్పుడు కూర ఒకేలా వండనండి. మసాలాలు మారిస్తే కొంచెం టేస్ట్ మారుతూ ఉంటుంది కదా. సూపు కోసం తెచ్చుకున్నవి. ఆ తర్వాత ఇది కూడా పాస్తా మసాలా అన్నమాట. పాస్తా కూడా అప్పుడప్పుడు ఆ మసాలాతో, ఒకసారి ఈ మసాలాతో అలా చేసి పెడుతూ ఉంటాను మా అబ్బాయికి. చాట్ మసాలా ఉండగానే ఇంకో చాట్ మసాలా తెచ్చేసారన్నమాట. అది ఒకటి ఎక్కువైపోయింది. నేను చోలే మసాలా వేసిన తర్వాత కొంచెం మిగిలిందండి అది. తర్వాత పాప్కార్న్స్ ఇవన్నీ ఎప్పుడైనా స్నాక్స్లా కావాలనుకుంటే ఇంట్లో ఉంచుకుంటే ఇమీడియట్గా తీసుకుని వాడుకోవచ్చు కదా. అందుకే నేను ఎక్కువ ఫ్రైడ్ రైస్ చేసి ఇస్తూ ఉంటాను. మా ఆయనకైనా మా అబ్బాయికైనా ఫ్రైడ్ రైస్ చేయాలంటే ఫ్రైడ్ రైస్ మసాలా, ఈ మసాలాలు మాత్రం ఏం చేస్తానంటే నేను కట్ చేసి డబ్బాల్లో వెయ్యను. ఎందుకంటే ఇవి ఇలా ప్యాకెట్లతో ఉంటేనే ఫ్రెష్గా ఉన్నట్టు నాకు అనిపిస్తాయి అన్నమాట. ఈ పాస్తా మసాలాలు, మ్యాగీ మసాలాలు ఇవన్నీ చిన్న చిన్న మసాలా ప్యాకెట్లు కట్ చేసుకోవసరం లేదు. ఇవన్నీ కూడా ఒక పెద్ద డబ్బాలో పెట్టేసుకుని ఉంచేసుకుంటాను. నాకు ఏ మసాలా కావాలన్నా మా ఇంట్లో మొత్తం నేను ఉంచుకునే డబ్బాలన్నీ కూడా ఇలాగే పెట్టేసుకుంటాను అనమాట. అప్పుడు నాకు ఈజీగా ఉంటుంది. ఏదైనా ఒక మసాలా సగం వాడేసి ఉంచేస్తే ఫ్రెష్నెస్ పోతుందండి. అలాగా కొంతమంది దానికి ఇంకా రబ్బర్ బ్యాండ్ పెట్టకుండా అలా వదిలేస్తారు. అలా వదిలేస్తే బాగుండదు. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇలాంటి చిన్న చిన్న రబ్బర్లన్నీ కొనుక్కొని ఉంచుకుంటాను అనమాట. ఇలా ఉంచుకొని ఇవి జస్ట్ ఒక 10 రూపాయల రబ్బర్లు తెచ్చుకుంటే మనకు బోల్డ్ రోజులు వస్తాయన్నమాట. ఏదైనా ఒక ప్యాకెట్ సగం వాడేసి ఉంచితే ఇలా పెట్టేస్తానండి ప్యాకెట్కి.
ఇలా పెట్టుకుంటే దాని వాసన పోకుండా ఫ్రెష్‌గా ఉంటాయన్నమాట. కొన్ని మసాలాలు ఇలా వాడతాను. చూడండి, ఇలా నా షెల్ఫ్ మొత్తం ఇదేనండి. మా మొత్తం రేషన్ సామాన్లన్నీ మేము ఇందులోనే పెట్టుకుంటాం మాట. ఫస్ట్‌ది, రెండోది, మూడోది అన్నిట్లో ఇలా పెట్టుకున్నాను. సెకండ్ దాంట్లో నేను కొనుక్కున్న డబ్బాలన్నీ పెట్టానండి. ఇవన్నీ కూడా తేనె కోసం అప్పుడప్పుడు జాము అది మా అబ్బాయి చిన్నగా ఉన్నప్పుడు జామ్ కొనేదాన్ని. ఇవి నేతి డబ్బాలు మాట. ఖాళీ అయిపోయినా ఆ డబ్బా కడిగేసి అదే ప్లేస్‌లో ఉంచేస్తాను. మళ్ళీ తీసేస్తే మనకి తెలియదు కదా! అందు గురించి మనకి ఎక్కువ డబ్బాలు కొనేసుకున్న వేస్ట్ అండి. మనకి ఎన్ని డబ్బాలు కావాలో అన్ని డబ్బాలు కొనుక్కుంటే సరిపోతుంది. పప్పులన్నీ ఒక పక్క అలా పెట్టేసుకున్నాను. ఇక్కడైతే మనం ఇందాక మసాలాలు చూపించాను కదా! ఆ మసాలాలు వేసుకున్నది. రబ్బర్ బ్యాండ్స్ అవిని మాట. ఒక అగ్గిపెట్టె అది స్పేర్ కోసం అన్నీ ఇక్కడ ఉంచానమాట. ఎవరైనా ఇంటికొస్తే వెంటనే టీ అది పెట్టివ్వాలంటే వేరే దగ్గర నుంచి తెచ్చి ఇవ్వడం కష్టం కదా! అందుకే కిచెన్‌లోనే కొంచెం టీ కప్పులు అవి ఉంచుకున్నాను. ఇది రూ. 10 మాకు పచ్చడి. ప్రియా పచ్చళ్ళు ఇవన్నీ మాకు దొరకవు. మేము ఎప్పుడైనా ఆంధ్ర వచ్చినా, ఒరిస్సా వచ్చినా ఇవి కొని తెచ్చుకోవాల్సి వస్తుందన్నమాట. అందుకే అవన్నీ కూడా ఒకసారే కొనేసుకొని మేము తెచ్చుకుంటాను. నేనైతే రేషన్ ఇలా సర్దుతానండి. మీకు కనుక నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.